బొమ్మలా మారిందని అందరూ కలిసి జగన్ను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నారని వైసీపీ కోవూరు అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. సుపరిపాలన అందించిన జగన్ను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. చెల్లాయపాలెం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డితో పాటుగా తనను కూడా దీవించాల్సిందిగా ప్రసన్న కోరారు. పార్టీలో ఉండి కోట్లు కాజేసిన వారు టీడీపీకి అమ్ముడు పోవటం మహాదారుణమని ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలోనే చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ ప్రజలంతా కూడా బాగా తెలియగల వాళ్ళు, మంచి మనసున్న మహారాజులు. మా కుటుంబం దాదాపు 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు మీరు మా కుటుంబాన్ని గెలిపించారు. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని 3 సార్లు గెలిపించారు, నన్ను 6 సార్లు గెలిపించారు. మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,12,100 ఇళ్ళు తిరిగాను. నా కాలు బాగలేకపోయినా చాలా మంచి కార్యక్రమం. మామూలుగా ఒక ఎమ్మెల్యే వస్తే ఒక సెంటర్లో షామేనా వేసి 4 అర్జీలు తీసుకొని 2 మాటలు చెప్పి పంపించేస్తారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడప తొక్కండి, సంక్షేమ పథకాలు వివరించండి, వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వామ్యాలు కండి అని చెప్పి మీ వద్దకు పంపించారు. బహుశా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలను ఇళ్లకు పంపించుండరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి. మంచి కార్యక్రమం అది. సంక్షేమ పథకాల్లో భాగంగా మన చెల్లాయిపాలెం గ్రామంలో కూడా దాదాపు 14,02,00,000 ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు.